నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తూర్పు యూరప్లో రష్యా యుద్ధబేరి మోగించినప్పటి నుండి ఉక్రెయిన్ గడ్డపై నిత్యం నెత్తుటి జల్లు కురుస్తూనే ఉంది. ప్రతి క్షణం మృత్యు భయంతో బతుకులీడుస్తోంది ఉక్రెయిన్ ప్రజానికం. దాడుల తీవ్రత ఏమాత్రమూ తగ్గడం లేదు సరికదా, రష్యా ప్రతిసారి తన దాడులకు పదును పెడుతూనే ఉంది. సరిగ్గా గత శనివారం రాత్రి ఉక్రెయిన్ చరిత్రలో నిలిచిపోయే ఒక అత్యంత భీకరమైన దెబ్బను చవిచూసింది. రష్యా పంజా విసిరిన అత్యంత భారీ దాడి ఇది. గగనతలంలో విధ్వంసం సృష్టించిన వైనం, ఆ వివరాలు, పరిణామాలు, అలాగే యుద్ధంలో పాశ్చాత్య దేశాల జోక్యంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన సంచలన వ్యాఖ్యలు, వీటన్నింటిపై ఒక సమగ్ర నివేదికను ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్ గడ్డపై జరిగిన అతిపెద్ద గగనతల దాడికి గత శనివారం రాత్రి వేదికైంది. రష్యా సైన్యం ఊహించని రీతిలో మొత్తం 537 ఆయుధాలను ఉక్రెయిన్పై ప్రయోగించింది. వీటిలో 477 డ్రోన్లు ఉండగా 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. ఈ భీకర దాడిలో తాము 249 ఆయుధాలను కూల్చేశామని, మరో 226 ఆయుధాలు ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో లక్ష్యాన్ని చేరుకోకముందే కూలిపోయాయని ఉక్రెయిన్ రక్షణాధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహానట్ మాట్లాడారు. గత రాత్రి జరిగిన దాడి యుద్ధ చరిత్రలోనే అతిపెద్దది అని ధృవీకరించారు. ఉక్రెయిన్లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ ఆయుధాలను ప్రయోగించినట్లు వివరించారు. ఈ దాడుల తీవ్రత ఎంతగా ఉందంటే పొరుగున ఉన్న పోలాండ్ గగనతలాన్ని రక్షించుకోవడానికి మిత్రదేశాల యుద్ధ విమానాలు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో తీవ్ర నష్టం సంభవించింది. కెర్సాన్ ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. అంతేకాదు, ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన ఒక అధునాతన F-16 యుద్ధ విమానం కూలిపోగా అందులోని పైలట్ ప్రాణాలు కోల్పోవడం ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా కూల్చివేసిన F-16 విమానాల సంఖ్య 3కు చేరింది. ఇక ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన మరో భీకర డ్రోన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసం కాగా అందులో నివసిస్తున్న భార్యాభర్తలు మరణించారు. ఈ దాడిలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అపార్ట్మెంట్లోని 3 అంతస్తులు పూర్తిగా దెబ్బతిని నిరాశ్రులయ్యారు. మరోవైపు ఉక్రెయిన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. పశ్చిమ రష్యా అలాగే క్రిమియాపై ఉక్రెయిన్ ప్రయోగించిన సుమారు 40 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెలారస్ రాజధాని మిన్స్క్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో అవి జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించారు. రష్యాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ పనిచేస్తున్నంతకాలం ఎవరూ దానిపై దృష్టి సారించరు. మాస్కోలో పేలుళ్లు నేటికీ జరుగుతున్నాయి. మా దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి మాపై పోరాటానికి ఉగ్రవాదాన్ని సాధనంగా ఎంచుకున్న పశ్చిమ దేశాల విషయంలో కూడా ఇదే జరిగింది అని పుతిన్ ధ్వజమెత్తారు. నాటో విస్తరణ, ఉక్రెయిన్తో వివాదాన్ని పరిష్కరించడం లాంటి వాగ్దానాలిచ్చి వాటిని నిలబెట్టుకోకుండా పశ్చిమ దేశాలు రష్యాను పదే పదే మోసం చేస్తున్నాయని పుతిన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ దాడులు, ఆరోపణలు యుద్ధ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.